I don't want to make you use AI. Why can't we create generative intelligence, not about artificial intelligence? Why should we talk about artificial intelligence? So why can't we generate something new? How the people are coming across the globe. If you look at Mercer, recently మనం ఒక 22 సంవత్సరాల పిల్లలు చూసినటువంటి ఒక అద్భుతం, ఒక చిన్న విషయం మీకు చెప్తా. ఈ రోజున ఎడ్యుకేషనల్ సిస్టంలో we should think about the beyond ranks. We should think about the beyond డిగ్రీస్ లేకుండా సామ్రాజ్యాలు సృష్టిస్తున్నటువంటి చరిత్ర మనం అలాంటి చరిత్రలో మనం ఉన్నాం, అలాంటి వాస్తవంలో మనం ఉన్నాం. మెర్కర్ అని 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు, మార్క్ జుకర్బర్గ్ క్రియేట్ చేసినటువంటి 23 years $1 billion కంపెనీని క్రియేట్ చేసినటువంటి రికార్డుని బ్రేక్ చేసినటువంటి ఒక న్యూ హిస్టరీ ఈ మధ్యనే మనకి బయటకు వచ్చినటువంటిది. మెర్కర్ అని ఒక AI బేస్డ్ కంపెనీని 22 సంవత్సరాల వయసులో ముగ్గురు కలిసి $10 billion కంపెనీని చేశారు. వాళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో వేరే స్కాలర్షిప్ తీసుకుని మధ్యలో డ్రాప్ చేసి వాళ్ళు ఈ యొక్క సామ్రాజ్యాన్ని సృష్టించారు. అందుకే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు రాబోయే 10-12 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్తారు అనేటువంటిది, there are no boundaries. There are limitless opportunities 21st century is giving to us. It is not just about a JEE or something related to the ranks or degrees. There are plenty of opportunities before us. Coming to AI, ఎక్కడి నుంచి వచ్చింది AI? సార్ ఎట్లా ఉపయోగిస్తున్నామని అడిగారు. ఆ పాయింట్కి వచ్చే ముందు ఎక్కడి నుంచి వచ్చింది AI? Where it comes from? Do you know? AI is a blend of mathematics, psychology and neuroscience. ఈ మూడింటి యొక్క మిశ్రమమే AI. మరి AI ఎక్కడో గ్రహం నుంచి రాలేదు. మీరు చదువుతున్నటువంటి ఈ రోజున మీరు చదువుతున్నటువంటి మ్యాథమెటిక్స్, మై డియర్ చిల్డ్రన్, my dear 11th and 12th children, my dear school children, try to understand what you are studying, what you are talking about algebraic expression, what you are talking about vectors, what you are talking about matrices. Without matrices and vectors, there is no linear algebra. Without linear algebra, there is no technology today.